హాయ్ అందరికీ! ఈరోజు ఈ వీడియోలో ఫ్రై పీస్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. నేను చెప్పే విధంగా ఈ ఫ్రై పీస్ బిర్యానీ చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుందండి. ముందుగా ఒక ఐరన్ మూకుడ్ని స్టవ్ మీద పెట్టుకుందాం. ఇప్పుడు 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత కడిగి శుభ్రం చేసుకున్న కేజీ చికెన్ని ఆయిల్లో వేసుకోవాలి. ఇప్పుడు చికెన్ బాగా కలుపుతూ వేయించుకోవాలి. ఈ ఫ్రై పీస్ బిర్యానీకి చికెన్ని ఐరన్ మూకుల్లో చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి. చికెన్ మగ్గుతూ ఉండగా కట్ చేసి పెట్టుకున్న 3 మీడియం సైజు ఉల్లిపాయలు వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు చికెన్లో ఉల్లిపాయలు బాగా కలిసేలా కలుపుకొని మూత పెట్టి 10 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇప్పుడు ఈ ఫ్రై పీస్ బిర్యానీలోకి సీక్రెట్ మసాలా తయారు చేసుకుందాం. ఇప్పుడు మిక్సీ గిన్నె తీసుకొని 2 అనాస పువ్వులు, ఇంచు దాల్చిన చెక్క, జాపత్రి, 8 లవంగాలు, 4 యాలక్కాయలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు చికెన్ మీద మూత తీసి పావు స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చికెన్లో 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని చికెన్ని బాగా మగ్గనివ్వాలి. ఈ ఫ్రై పీస్ చికెన్లోకి వాటర్ అసలు వేయకూడదండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయింది కదా, దీంట్లో 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకొని బాగా కలుపుకొని 1 నిమిషం మగ్గనివ్వాలి. ఇప్పుడు చికెన్లో వాటర్ లేకుండా ఆయిల్ మాత్రమే కనిపిస్తుంది కదా, ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఆల్రెడీ పక్కన పెట్టుకున్న సీక్రెట్ మసాలా పొడిని 2 స్పూన్లు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చికెన్లో ఆయిల్ పైకి వచ్చింది కదా, 2 రెబ్బల కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసుకుని 1 నిమిషం కలుపుకోవాలి. ఇప్పుడు చికెన్ ఫ్రై చూశారు కదా, ఆయిల్ తేలి ఎంత జ్యూసీగా వచ్చిందో. ఇప్పుడు చికెన్ ఫ్రైని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు బిర్యానీ తయారు చేసుకుందామా? ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. నూనె కాగుతుండగా 2 స్పూన్ల నెయ్యి కూడా వేసుకోవాలి. ఇప్పుడు నూనె కాగుతుండగా 3 యాలక్కాయలు, 2 అనాస పువ్వులు, ఇంచు దాల్చిన చెక్క, 5 మరాఠీ మొగ్గలు, జాపత్రి, 1 స్పూన్ షాజీరా, 6 లవంగాలు, 3 బిర్యానీ ఆకులు వేసుకొని వేయించుకోవాలి. ఇది వేగుతుండగా 2 రెబ్బల కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు 5 పచ్చిమిర్చి కూడా వేసుకొని వేయించుకుందాం. ఇప్పుడు 2 స్పూన్ల ఉప్పు, 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్లో పచ్చివాసన పోయింది కదా, ఇప్పుడు కప్పు పెరుగు వేసుకొని బాగా కలుపుతూ పెరుగు ఆయిల్లో కలిసేంత వరకు కలుపుకోవాలి. నేనైతే కేజీ బాస్మతి రైస్ తీసుకున్నానండి. కేజీ రైస్కి 6 గ్లాసుల నీళ్ళు వేశాను. ఒకవేళ మీ దగ్గర ఏదైనా ఒక గిన్నె ఉంటే 1 గిన్నె రైస్ తీసుకుంటే దానికి గిన్నెన్నర నీళ్లు కొలత వేసుకోవాలి. ఇప్పుడు ఎసరు బాగా మరుగుతుండగా ఆల్రెడీ కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ని అందులో వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి వాటర్ ఎగిరేంత వరకు రైస్ని ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తెరిచి చూస్తే వేడి బిర్యానీ రెడీ అండి. ఇలా చికెన్ ఫ్రై బిర్యానీ రెసిపీని సపరేట్గా చేసుకుని తింటే చాలా బాగుంటుందండి. పిల్లలు దీన్ని చాలా ఇష్టంగా తింటారండి. ముక్క కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలపండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ వేసుకోండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.